రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చ, ఒక దుర్దినం. ఈ రోజు చైర్మన్ గారు సంతకాన్నే ఫోర్జరీ చేశారంట. ఆ సంగతి ఏందో చూడండి మీరు. చైర్మన్ గారు స్పష్టంగా చెప్తున్నారు, నాకు సంబంధం లేదు. లఘు చర్చకి అనుమతించిన తర్వాత స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుందండి గవర్నమెంట్? ముందెలా ఇస్తుంది స్టేట్మెంట్? చర్చకి అనుమతి ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్టుగా పయ్యావుల కేశవ్ గారు ఒక పేపర్ చూపించారు. నేను అడుగుతున్నాను సార్, మీకు చైర్మన్ గారు నేను పేపర్ ఇవ్వలేదన్నాడు. మంత్రి గారు పేపర్ తీసుకొచ్చి చూపించారు పోడియం దగ్గర, ఆయన నిలబడ్డ ప్లేస్ లో. దాదాపు 10 మంది పైచిలకు మంత్రులు వచ్చి పోడియం దగ్గర చైర్మన్ గారికి వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు స్పష్టంగా చెప్పారు, నేను ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేయలేదు, లఘు చర్చ ఉంది కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ఒప్పుకోలేదు అన్నారు. అప్పుడు ఎవరు సార్ దొంగలు? నువ్వు 2 గంటల దాకా చర్చించేవాడు, ఉదయం 2 నిమిషాల సభలో ఎందుకు ఉండికెళ్ళిపోయారు? ఎందుకు చర్చ జరగక ముందే మంత్రులు లేశారు? చైర్మన్ గారు అన్నారు, మీరు వాంటెడ్ గా చేస్తున్నారు, ఇది చర్చకు అనుమతించిన తర్వాత మీరు ఇది చేయడం తప్పు, కావాలని మీరు చేస్తున్నట్టుగా ఉంది అని చైర్మన్ గారు అన్నారు. మీరు దాన్ని గమనించాలి. ఇది ఒక దుర్దినం. అధికార మదాన్ని ప్రదర్శించారు ఇలా.